పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. యనమల తూనీలో ఇక విలవిల. యనమల రామకృష్ణుడు తూనీ మున్సిపాలిటీపై జెండా ఎగరేసి కాలర్ పైకి ఎగిరదామనుకున్నారట. పట్టు చిక్కినట్టు చిక్కి తప్పుతున్నట్లుందిగా. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి తూనీ నియోజకవర్గంలో పట్టు చిక్కడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వైస్ చైర్మన్ల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. తిరుపతి కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ పిడుగురాళ్ల వైస్ చైర్మన్ పదవిని కూడా టీడీపీ కైవసం చేసుకుంది. కానీ తూనీ విషయానికి వచ్చేసరికి రామకృష్ణుడు ఎత్తులు పారడం లేదు. సుదీర్ఘకాలం తూనిని టీడీపీ గెలవదనుకున్న ఆనందం తన కుమార్తె తూనీ ఎమ్మెల్యే అయిందన్న సంతోషం కన్నా ఈ వైస్ చైర్మన్ పదవిని సొంతం చేసుకోలేకపోతున్నామన్న బాధ యనమలలో ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా ఈరోజు కూడా తూనీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. సమయం మించిపోవడంతో నాలుగోసారి కూడా తూనీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఉదయం నుండి తూనీలో హైడ్రామా నడిచింది. టీడీపీకి చెందిన కౌన్సిలర్లందరూ కౌన్సిలింగ్ హాల్కు చేరుకున్నా వైసీపీ కౌన్సిలర్లు మాత్రం హాజరు కాలేదు. వైసీపీ కౌన్సిలర్లందరూ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తన పార్టీకి చెందిన కౌన్సిలర్లతో ఉన్నారు. ఆయన నుంచి బయటకు తప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. ఇప్పటివరకు 3 సార్లు వాయిదా పడడంతో 4వసారి అయినా వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని భావించారు. కానీ నేడు కూడా వాయిదా పడడంతో తిరిగి ఎన్నిక ఎప్పుడు నిర్వహిస్తారన్నది తెలియాల్సి ఉంది. తూనీలో పట్టు పెంచుకొని పార్టీలో తన సత్తా చాటుదామనుకున్న యనమల రామకృష్ణుడికి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చుక్కలు చూపిస్తున్నారు. తన వర్గంలో ఉన్న కౌన్సిలర్లు ఎటూ వెళ్లకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. కోడి పిల్లలకు తల్లి కాపలా కాచుకున్నట్లు కాపాడుకుంటున్నారు. దీంతో యనమలకు తూనీ మున్సిపాలిటీలో ఊపిరి సలపడం లేదు. అప్పటికీ 10 మంది కౌన్సిలర్లు వైసీపీ నుంచి వెళ్ళిపోయారు. అయితే మిగిలిన వారు వెళ్లకుండా తన పట్టును కాపాడుకుంటున్నారు. దీంతో అధికారాన్ని ఉపయోగించుకొని ఎన్నో ప్రయోగాలు చేస్తున్నా ఫలవంతం కావడం లేదు. తూనీ మున్సిపల్ చైర్మన్ పదవిని చేయించుకున్న తర్వాత పార్టీ హైకమాండ్ తన వైపు చూస్తుందని యనమల రామకృష్ణుడు భావించారు. ఇప్పటికే యనమల రామకృష్ణుడు పార్టీ అధినాయకత్వానికి మధ్య గ్యాప్ బాగా పెరిగింది. యనమల కుటుంబంలో అనేక మందికి టికెట్లు ఇచ్చినప్పటికీ తనకి ఇంకా మంత్రి పదవి కావాలని పట్టుబడడం ఏంటన్నది పార్టీ అధినాయకత్వం ప్రశ్నిస్తుంది. అదే సమయంలో తాను సీనియర్గా పార్టీకి ఎంతో సేవలు చేశానని, కష్ట సమయంలో వెన్నుదన్నగా ఉన్నానని, అలాంటి తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం ఏంటనేది యనమల రామకృష్ణుడు సూటిగా ప్రశ్న ఉంది. యనమల బీసీలకు అనుకూలంగా కాకినాడ పోటీపై చేసిన కామెంట్స్ కూడా అధినాయకత్వానికి ఇబ్బందికరంగా మారాయి. దీంతో ఆయనను దూరం పెట్టినట్లే కనిపిస్తుంది. పోలిట్ బ్యూరోలో కూడా కొత్త వారికి అవకాశం అంటే యువతరానికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో హైకమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో యనమల రామకృష్ణుడు తూనీ మున్సిపాలిటీపై జెండా ఎగరవేసి కాలర్ ఎగరేద్దామని అనుకున్నారు. కానీ అది వీలు కావడం లేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.